దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే రాధా మనోహర్ దాస్ గురించి చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఒక ఇంటర్వ్యూలో క్రైస్తవుల గురించి ప్రస్తావిస్తూ ఏమంటున్నారంటే, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇంకా హైందవులు స్థాపించినటువంటి సంస్థలలో ఆఫీసుల్లో క్రైస్తవులు పనిచేస్తున్నారు. దేవుడు అంటే మీరు నమ్ముకున్న మీ దేవుడు మీకు కూడు పెట్టడం లేదా, అందుకే మా సంస్థల్లో వచ్చి పనిచేస్తున్నారా అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడో ఒకసారి మీరు వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. తిరుమలలో తిరుపతిలో మిగిలిన దేవస్థానాల్లో గొర్రెలు పనిచేస్తున్నాయి అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళ దేవుడు కూడెట్టట్లేదనేగా. వాడు నమ్మని దేవుడేమో అన్నం పెడుతున్నాడు, వాడు నమ్మిన దేవుడేమో అన్నం పెడుతున్నాడు. ఎవరు నిజమైన దేవుడు? నువ్వు నమ్మకపోయినా నిన్ను ప్రేమించేవాడు దేవుడు. విన్నారు కదా, ఈయన ఏమంటున్నాడంటే, తిరుమలలో తిరుపతిలో ఇతర దేవస్థానాలలో క్రైస్తవులు పనిచేస్తున్నారు, మీరు నమ్మిన దేవుడు మీకు అన్నం పెడితే మీరెందుకు మా సంస్థలలో మా దేవాలయాలలో మా దేవస్థానాలలో ఎందుకు పనిచేస్తారు? మీరు నమ్మిన దేవుడు మీకు అన్నం పెట్టకనే కదా మీరు మా దేవుళ్ళు స్థాపించినటువంటి మా నమ్మకాల్లోకి వచ్చి పనిచేస్తున్నారు. కూడు కొరకే కదా, భోజనం కొరకే కదా, మీ కడుపు నింపుకోవటానికి కదా అని ఈయన మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడే కనుక మీకు నిజంగా దేవుడు ఉంటే మీ దేవుడు మీకు ఎందుకు అన్నం పెట్టట్లేదు అంటున్నాడు. అయితే రాధా మనోహర్ దాస్ గారు, మీరు జ్ఞానవంతులు అనుకున్నాను ఇంతకాలం, కానీ మీకు లేనిదే అది అని నాకు అర్థమైంది. మీకు జ్ఞానం శూన్యం, మీకు బుర్ర తెలివితేటలన్నీ కూడా శూన్యం, మీకు వెర్రితనం తప్ప మరేది కూడా మీకు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్రైస్తవులు ఒకవేళ దేవస్థానాల్లో హైందవులు స్థాపించినటువంటి ఆఫీసుల్లో బిజినెస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు యేసయ్య అన్నం పెట్టలేకనో, దేవుడు మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని పోషించలేకనో కాదు. మాకు ఎలాంటి కులమత వర్ణ వర్గ భేదం ఏమీ లేదు. మేము పని చేయటానికే వస్తారు మా వాళ్ళు, ఎవరైనా కూడా పని చేయటానికి వచ్చిన దగ్గర మతాన్ని కులాన్ని దేవుణ్ణి చూడరు. అక్కడ వాళ్ళకు అప్పచెప్పిన పనిని నీతిగా నిజాయితీగా యథార్థంగా చేసి అధికారులకు లోబడి చక్కగా వారి కష్టార్జితాన్ని నెల తర్వాత వారు తీసుకొని వెళ్ళిపోతారు. అలాగైతే మీ ఉద్దేశం ప్రకారం, మీ జ్ఞానం ప్రకారం, మీ విఘ్నత విచక్షణ ప్రకారం క్రైస్తవుల దేవుడు పోషించలేకపోతున్నాడు కాబట్టే నమ్ముకున్నదేమో క్రైస్తవుల దేవుణ్ణి యేసు ప్రభువుని పని చేస్తుందేమో మా దేవుళ్ళ దగ్గర అంటున్నావు కదా. మరి హైందవులు ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. హైందవులు క్రైస్తవుల దేశాలలో పనిచేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, జర్మనీ, ఇలా క్రైస్తవుల దేశాలలో క్రైస్తవులు స్థాపించినటువంటి సంస్థలలో, వారి ఆఫీసులలో, వారి బిజినెస్లలో, వారి కాంట్రాక్ట్లలో హైందవులు, భారతదేశం నుంచి లక్షలాది హైందవులు వెళ్ళి క్రైస్తవుల దేశాలలో క్రైస్తవులు స్థాపించినటువంటి సంస్థలలో పని చేస్తున్నారు. మరి మీ దేవుళ్ళు, అదే మీరు నమ్ముకున్న దేవుళ్ళు, మీ గ్రంథాలు వాళ్ళకి భోజనం పెట్టట్లేదన్న అర్థం, వాళ్ళకి తిండి పెట్టట్లేదన్న అర్థం. మీరు నమ్ముకున్న దేవుళ్ళు మీ ప్రజలకి, మీ హైందవులకి భోజనం పెట్టక క్రైస్తవుల దేశాలకు వెళ్ళారన్న అర్థం. ఈ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడే మాటలన్నీ కూడా అన్నదమ్ముల్లాగా సహోదరుల్లాగా కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి క్రిస్టియన్, ముస్లిం, హిందూ సహోదరుల మధ్యలో చిచ్చు పెట్టటమే. ఇలాంటి కొత్త రకపు ఆలోచనని మనుషులలో పుట్టిస్తూ, మనుషులలో భేద విభేదాలని పెంచుతూ, ఒకరంటే ఒకరికి గిట్టకుండా చేసి ఆనందిస్తున్నాడు ఈ రాధా మనోహర్ దాస్ గారు. చక్కగా క్రైస్తవులైతే ఏంటి, హైందవులైతేనేంటి, ముస్లిమ్స్ అయితేనేంటి, చక్కగా ఎవరైనా బ్రతుకు తెరువు కోసం, పోషించబడుట కోసం యేసు ప్రభు ఏమన్నా ఆఫీస్ పెట్టాడా? యేసు ప్రభు ఆఫీసులో పనిచేయటానికి, లేదంటే అల్లా ఏమన్నా ఆఫీస్ పెట్టాడా అందులోనే పని చేయటానికి మతం
దేవుడు, స్థలం అక్కర్లా. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా పనిచేసేవాడికి ఒక పని చేసే చోటు, జీతమిచ్చే యజమాని దొరికితే చాలు, అంతే. అది క్రైస్తవుల ఆఫీసా, ఇది హిందువుల ఆఫీసా, ఇది ముస్లింల ఆఫీసా అన్న భేదం మాకు ఏమీ ఉండదు. ఎందుకు మాకు ఏమీ ఉండదంటే మేము నమ్మే సిద్ధాంతం ఏంటో తెలుసా? అందరము కలిసిమెలిసి బ్రతకాల్సినటువంటి మానవత దృక్పథం మాకు నేర్పించాడు మా దేవుడు. ఎక్కడన్నా పని చేయటానికి వెళ్ళినప్పుడు ఇది హైందవులదా, ముస్లింలదా, క్రైస్తవులదా అని మేము చూడం. నీ లెక్క ప్రకారం అయితే హోటల్స్కి వెళ్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. క్రైస్తవులమైన మేము కొన్నిసార్లు హోటల్కి వెళ్ళినప్పుడు అది హైందవులది ఉంటుంది, మేము ఎంక్వైరీ చేస్తామా, సర్వే చేస్తామా? మేమేం సర్వే చేయం, చక్కగా వెళ్తాం, తింటాం, వస్తాం. నీ లెక్క ప్రకారం అయితే నువ్వు చిచ్చు పెట్టాలనుకుంటున్నావు. ఎలాంటి చిచ్చో తెలుసా? క్రైస్తవుల హోటల్లోనే భోంచేయాలి, హైందవుల హోటల్లోనే భోంచేయాలి, క్రైస్తవులు స్థాపించినటువంటి సంస్థలలోనే పని చేయాలి, హైందవులు స్థాపించిన సంస్థలలోనే పని చేయాలి, ముస్లింలు స్థాపించిన సంస్థలలో పనిచేయాలని కొత్తగా మత చిచ్చుని పెంచటానికి, మత చిచ్చు పెట్టి విధ్వంసం రేపటానికి, ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతని తీసివేసి చెలరేగటానికి వారి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టే పనులని, వాళ్ళని రెచ్చగొట్టే మాటల్ని మాట్లాడి ఏం సాధిస్తావయ్యా నువ్వు? ఈ వృద్ధాప్యమునందున, ఈ ముసలి ప్రాయం అందున ఏం చేయటానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? సిగ్గుండకర్లా కాస్తైనా నీకు కొంచెమైనా ఇంకితం ఉందా? కామన్ సెన్స్ ఉందా? మాట్లాడే మాట, ఒక్క మాట మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచించి మాట్లాడాల. నరం లేని నాలుకుంది కదా అని చెప్పి ఊరికి లోడ అని వాగేసేయటం కాదు. గుర్తుపెట్టుకో, దేవస్థానాల్లో, హైందవులు స్థాపించిన సంస్థలలో మీ క్రైస్తవులు పనిచేస్తూ నీకు బుద్ధి లేదు. హైందవులు వేరు, క్రైస్తవులు వేరు, ముస్లిం వేరు అని భేదాలని తీసుకొని వస్తున్నావు. మనుషుల సిద్ధాంతాలు, నమ్మకాలు మాత్రమే వేరు, వాళ్ళు ఆరాధించే దైవం మాత్రమే వేరు, దేవుడు మాత్రమే వేరు. తిండి తినే హోటల్కి మతాన్ని, కులాన్ని చూడక్కర్లా. ఉద్యోగం చేసే స్థలంలో మతాన్ని, కులాన్ని చూడక్కర్లేదు. ఈ పాటి ఇంకిత జ్ఞానం లేని నువ్వు ఎలా మత గురువు అయ్యావు, ఎలా మత పెద్ద అయ్యావు? నిన్ను కాదు, నీకు ట్రైనింగ్ ఇచ్చుంటాడే ఎవడో, వాడిని పట్టుకుని అడగాలి, ఇలాంటోడికి ఎందుకయ్యా ట్రైనింగ్ ఇచ్చావు? బుద్ధిహీనుడికి భారతదేశంలో ఇంకా ప్రేమగా బ్రతకండి, ఐక్యత కలిగి బ్రతకండి, సమాంతరమైన ప్రేమతో బ్రతకండి, కులం మతాన్ని పక్కన పెట్టి మానవతాన్ని చాటి చెప్పుదామని నేర్పించాల్సినటువంటి ఈ పెద్ద మనిషి మనుషుల మధ్యలో చిచ్చును రేపుతున్నాడు, మతాల చిచ్చును పెంచుతున్నాడు, మనుషులను రెచ్చగొడుతున్నాడు, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు. వీడి వలన దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా అని ఇతన్ని ట్రైనింగ్ ఇచ్చాడే. ఈయన పైన గురువులు ఎవరో వాళ్ళని పట్టుకొని అడగాలి. ఇట్లాంటి తయారు చేసి దేశంలో పిచ్చి కుక్కను వదిలినట్టు వదిలేశారు. భారతదేశంలో పిచ్చి కుక్కను వదిలినట్టు వదిలేశారు. పిచ్చి కుక్కను చాలా నయం, ఎవరిని పడితే వాడిని కరవదు, అది వాడి వీధిలోకి ఎవడని వస్తేనే కరుస్తుంది. ఈ పిచ్చి కుక్క, ఈ రాధా మనోహర్ దాస్ అనే పిచ్చి కుక్క ఈయన వీధిలోకి వస్తే కాదు, ప్రతి వీధిలోకి వెళ్ళి కరవటం మొదలు పెట్టాడు ఈ మధ్యకాలంలో. ఎందుకయ్యా మనుషులు రెచ్చగొట్టి, మతాల్ని రెచ్చగొట్టి? చక్కగా భారతదేశం అంటే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు కలిసి బ్రతుకుతున్న దేశంలో ఎందుకు ఇలాంటి చిచ్చులను పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? ముసలి ముప్పున ఏంటి ప్రయోజనకరమైన మాటలు అవి ఏవైనా? నువ్వు అంటున్నావు హైందవుల దేవస్థానాల్లో క్రైస్తవులు పనిచేస్తున్నారంటే మీ దేవుడు నమ్మకం, మీ దేవుడి మీద నమ్మకం లేదా? మీ దేవుడు అన్నం పెట్టడం లేదా? సిగ్గు లేకుండా మాట చూడు, కన్నం పెడతాడట. నోరెలా వస్తుంది నీకు అలాంటి మాటలు మాట్లాడడానికి? నువ్వు సన్యాసివేనా? బూతుగాడివి, నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడుతావు. ఇప్పుడు నిన్ను చూసి మా పాస్టర్లు ఏమనాలి? ఇంకా మా క్రైస్తవుల దేశాల్లో హైందవులు ఎందుకు పనిచేస్తున్నారు మేము మొదలు పెడితే, ఇది చూసి ముస్లింలు మొదలు పెడితే మా దగ్గర మీరెందుకు పని చేస్తున్నారని అప్పుడు ఏమవుతుంది? ప్రపంచం ఉంటుందా? మనుషులు ఒకరినొకరు సహాయం చేసుకోగలరా? రేపు రక్తం ఇవ్వాల్సి వస్తుంది ఎవడికో, వాడు హైందవుడై ఉంటాడు, నా రక్తమే అవసరమైంది,
మరి మీ దేవుడు మీకు నమ్మదగిన వాడు కదా, మీ దేవుడు నిజంగా ఉన్నాడైతే మీ హైందవుల్లో నుంచి రక్తం తీసుకోండి అని చెప్తే బాగుంటుందంటవా? ఎందుకయ్యా ఇలాంటి చిచ్చును రెచ్చగొడుతూ చిచ్చు రేపుతున్న మనుషుల మధ్యలో? నమ్మకం దేవుడి వరకే, మతం మనిషిని ఒక అభిప్రాయంలో నిలబెట్టడం వరకే. పనుల దగ్గర, తిండి దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, ఉద్యోగాల దగ్గర, సంపాదన దగ్గర మతాన్ని, కులాన్ని, దేవుళ్ళని పక్కన పెట్టి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, మానవత దృక్పథముతో, మానవతపు విలువలతో పని చెయ్యాలి. ఇది నేర్పించాల్సింది పోనిచ్చి క్రైస్తవులు సిగ్గు లేకుండా మా సంస్థ ఏం సంస్థనిది? మీ తాత కట్టించారా, మీ ముత్తాతలు కట్టించారా దేవస్థానాలని? అక్కడ పని చేయటానికే వెళ్తుండొచ్చు మా వాళ్ళు బహుశా, అది కూడా. అంతేకాని అక్కడ పూజలు పురస్కారాలు చేయటానికి, హారతులు తీసుకోవటానికి, ప్రదక్షిణాలు చేయటానికి, సాష్టాంగ నమస్కారాలు చేయటానికి, వీటి కొరకు వెళ్ళలేదు. విగ్రహారాధనలు చేయటానికి వెళ్ళరు. ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ వచ్చి ఉండొచ్చు, జాబ్ వచ్చి ఉండొచ్చు. వారు నమ్ముకునే దేవుడు క్రీస్తు ప్రభులు వారైనా ఉద్యోగం ఇచ్చి అక్కడ వెళ్తున్నారు, అంతే. తప్పేం కాదు, నేరం కాదే. క్రైస్తవులు మానేస్తారు మరి. నువ్వన్నట్టుగా హైందవులు స్థాపించినటువంటి సంస్థల్లో నుంచి, దేవస్థానాల్లో నుంచి. మరి నువ్వు కూడా హిందువుల్ని ఇతర దేశాల్లో, క్రైస్తవుల దేశాలుగా పిలబడుతున్నటువంటి పాశ్చాత్య దేశాల నుంచి పిలిపించగలవా బయటికి? అరే మన దేవుళ్ళు మనకు బోళ్ళంత మంది ఉన్నారు, మన దేవుళ్ళు మనకు అన్నం పెట్టరా? ఎందుకు అంత దూరం వెళ్ళిపోయారు మీరు? క్రైస్తవుల దేశాల్లో మీరెందుకు పనిచేస్తున్నారు సిగ్గు లేకుండా అని పిలిపించి వెనక్కి. మా క్రైస్తవులు కూడా మీ సంస్థలు పనిచేయకుండా మానిపించేస్తాం మేము కూడా. నీ వల్ల అవుతుంది అది? దీనివల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? దీనివల్ల దేశానికి ఏమైనా ప్రయోజనమా? దీనివల్ల మనుషులకు ఏమైనా ఉపయోగమా? మనుషుల్ని రెచ్చగొట్టి చివరికి మనుషుల మధ్యలో రక్తపాతాలు వచ్చేంత గొడవలు రేపుతున్నావు. నువ్వు మనిషివి కాదు, పశువు కంటే హీనుడివు. నువ్వు దుర్మార్గత పెరిగిపోతుంది నీలో. మానవత్వపు విలువలు చచ్చిపోయి మనుషులను రెచ్చగొట్టి క్రైస్తవులంటే హైందవులను గిట్టకుండా, హైందవులంటే క్రైస్తవులకు గిట్టకుండా చేసి సినిమా చూసి ఎంజాయ్ చేయటానికి చూస్తున్నావు. హైందవులది తప్పు కాదు. నీలాంటి కొంతమంది పనికి మాలిన పందులు ఉన్నారు మత పెద్దల పేర్లతో, వీళ్ళదే తప్పంతా. హైందవుల సహోదరులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడరు ఎక్కడ. ఇది మాది, ఇది మా సంస్థ, ఇది హైందవుల ఆఫీసు, ఇది హైందవుల హోటలు, ఇది హైందవుల బిజినెస్, ఇది హైందవుల ఇల్లు, ఇది హైందవుల వీధి, ఇది హైందవుల ఊరు. నువ్వు మొదలు పెడతావు, నువ్వు నేర్పిస్తున్నావు కొత్తగా. ఇలా ప్రవర్తించండిరా, మేము కూడా అలాగే ప్రవర్తిస్తే బాగుంటుందా? మేము కూడా ఇలాంటి మాటలే మాట్లాడితే బాగుంటుందా? కలిసి బ్రతకగలమా ఈ భూమి మీద? ఈ దేశంలో ఉండగలమా? ఎందుకు సార్ ఇలాంటి మాటలు మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకుంటారు? మీరు నమ్ముతున్న దేవుడు కూడా ఒప్పుకోడు. ఒకవేళ నువ్వు నమ్మినట్టుగా వింటున్నాడు అనుకుంటే, అందరూ కలిసి బ్రతకండ్రా అన్నదమ్ముల వల్ల ఐక్యత కలిగి అని కోరుకుంటది ఏ గ్రంథమైనా, ఏ పుస్తకమైనా. అది తెలుసుకొని చావు, ఫస్ట్ బాగుపడతాం. రాధా మనోహర్ దాస్ గారు దయచేసి ఇలాంటి మనుషుల మధ్యలో చిచ్చును రేపే, విధ్వంసాలు రేపే, మానవత్వపు విలువలు చచ్చిపోయే మాటలు మాట్లాడద్దండి. అర్థం చేసుకోండి. హైందవులారా, అలాంటి పనికి మాలిన మత పెద్దలని నమ్ముకోవద్దు, వాళ్ళని వెంబడించొద్దు, వాళ్ళ మాటలు అసలే తీసుకోవద్దు. వాళ్ళు రెచ్చగొట్టి మనుషులలో మనుషులు కాకుండా, మనలో మనల్ని కాకుండా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. వారి దురుద్దేశం వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ ఆలోచన విధానాలు వేరు. భారతదేశాన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి పనికి మాలిన సన్నాసులు. కొంతమంది ముక్కలు చేయటానికి చూస్తున్నారు భారతదేశాన్ని. కలిసి కట్టుగా అందరము ఐక్యతగా బ్రతుకుతున్న భారతదేశంలో ముక్కలు హైందవులను ఒకవైపు, క్రైస్తవులను ఒకవైపు, ముస్లింలను ఒకవైపు పంపించాలని చూస్తూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వితండవాదాన్ని, ఇలాంటి వాదనని, ఇలాంటి మనస్తత్వాన్ని నేర్చుకోవద్దు. దయచేసి అందరం కలిసి కట్టుగా ఉందాం, కలిసి ఆరాధించుకుందాం. మీరు నమ్మే దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, మేము నమ్మే దేవుని మేము ఆరాధించుకుంటాం. ఉద్యోగాల దగ్గర, హోటళ్ళ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర దయచేసి మతాలను తీసుకురావద్దు, మీ నమ్మకాలను తీసుకురావద్దు, మీ దేవుళ్ళని తీసుకురావద్దు. మనమందరం కలిసి బ్రతకాలంటే అవి మన నమ్మకం అంతే, మన దగ్గరే పెట్టుకుందాం. ఇలాంటి హోటల్లో, హాస్టల్స్లో,
హాస్పిటల్స్లో, ఉద్యోగాల్లో తీసుకుని వస్తే భూమి మీద మనిషి అన్నవాడు బ్రతకడం చాలా కష్టం. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.